అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఒక కొత్త కష్టం వచ్చింది. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే తన అధికారంలోకి వచ్చాక వరుసపెట్టి ఈ రైడ్స్ చేసినటువంటి సందర్భంలో రోజుకి 1000-1200 మంది దాకా ఈ అక్రమ నివాసులందరినీ కూడా పట్టుకున్నారు. మనం అప్పుడే మాట్లాడుకున్నాం. అది ఇంకా పెరగాలనుకున్నాడు. 1000 నుంచి 1500 కావాలి, రోజుకు 2000 మందిని పట్టుకోమన్నాడు, అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకోమన్నాడు. ఈ మధ్యన 300-400 కూడా దొరకట్లేదు. ఏంటయ్యా అని ఆరా తీస్తే ఏదైతే ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఐసీఈ అనే టీం ఉందో దాంట్లో FBI ఉంటుంది, ఇతరత్ర విభాగాలన్నీ ఉంటాయి కదా. ఆ FBIలో పనిచేస్తున్నట్టు ఒక అధికారి ఎప్పటికప్పుడు వీళ్ళు రైడ్ చేసే ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా లీక్ చేస్తున్నాడట. వీళ్ళు ఏ ప్రాంతానికి వెళ్తారో అప్పటికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమంగా ఉండేటటువంటి వాళ్ళందరూ జంప్ అయిపోతున్నారు అక్కడి నుంచి. వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి అంతా నార్మల్గా కనబడుతుంది. దాంతో ఈ రికవర్ సంఖ్య, ఈ పట్టుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఈ కుంభకోణం మీద విచారణ ప్రారంభించారు.